హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. వెల్కమ్ టు రవి ఐటెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము శుక్లాలు లేదా క్యాట్రాక్ట్ దీన్ని ఎలా గుర్తిస్తారనేది, ఆ పరీక్ష ఏం చేస్తారనేది తెలుసుకుందాం. అయితే దీనికన్నా ముందు మనము క్యాట్రాక్ట్ అంటే ఏంటిది, తర్వాత క్యాట్రాక్ట్ తర్వాత కంటిలో ఏ లెన్స్ పెడితే బాగుంటుంది అనేది మన ముందు వీడియోలో ఉన్నాయి. ఈ వీడియో లింక్స్ నేను కింద మన డిస్క్రిప్షన్లో పెట్టాను, కుదిరితే చూడాలి. ఈ క్యాట్రాక్ట్ పరీక్ష ఎలా చేస్తారు ఏంటి తెలుసుకునే ముందు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే సాధారణంగా ఈ శుక్లాల పరీక్ష ఎలా చేస్తారని చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ శుక్లాలు క్యాట్రాక్ట్ పరీక్ష ఎలా చేస్తారంటే, జనరల్గా ఒక పేషెంట్ హాస్పిటల్కి విజిట్ అయిన రాగానే హాస్పిటల్కు ముందుగా AR-NCT చేస్తారు. AR అంటే అప్రాక్సిమేట్లీ రీడింగ్, మీ కంటి యొక్క సైట్ ఎంత ఉందనేది అప్రాక్సిమేట్లీ చూపిస్తుంది. NCT అంటే నాన్ కాంటాక్ట్ టోనోమీటర్. దీంట్లో ఏం తెలుస్తుందంటే మనకు కంటి యొక్క ప్రెషర్ ఎంత ఉందనేది తెలుస్తుంది. తర్వాత రెండో టెస్ట్ వచ్చి ఏం చేస్తారంటే, మీకు ఆప్టోమెటిస్ట్ బోర్డుపై లెటర్స్ చదివిస్తారు. ఎందుకు అంటే మీకు ఒక క్యాట్రాక్ట్ అనేది వస్తే దానివల్ల మీ చూపు ఎంత కోల్పోయారు ఏంటి అనేది తెలుసుకోవడానికి రెండో టెస్ట్ చేస్తారు. మూడవది వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మీ కంటిని సిట్ ల్యాంప్లో పరీక్షిస్తారు. కొన్ని సందర్భాల్లో డ్రాప్స్ వేసి కన్ను పాపను పెద్దగా చేసి అప్పుడు సిట్ ల్యాంప్లో పరీక్షిస్తారు. అదేవిధంగా కంటి వెనకాల నరాలు రెటీనా ఎలా ఉంది ఏంటి అనేది కూడా డాక్టర్ పరీక్షిస్తాడు. ఆ తర్వాత మీకు కంటి లోపల ఏదైతే న్యాచురల్ లెన్స్ ఉందో ఆ న్యాచురల్ లెన్స్ ప్లేస్లో ఆర్టిఫిషియల్ లెన్స్ పెట్టడానికి మీకు ఒక స్కాన్ అని స్కాన్ చేస్తారు. ఈ స్కాన్లో ఏం తెలుస్తుందంటే మన కంటి యొక్క మెజర్మెంట్స్ అన్నీ ఆ స్కాన్లో వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే మనకు కంటి లోపల న్యాచురల్ లెన్స్ తీసినాక ఏదైతే ఆర్టిఫిషియల్ లెన్స్ పెడుతున్నామో అది ఏ నెంబర్ పెడితే మన విజన్ బాగుంటుంది అనేది మనకు ఆ స్కాన్ ఓవరాల్గా చూపిస్తుంది. దీన్ని బట్టి డాక్టర్ మనకు మీరు ఈ లెన్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది మీ విజన్ అని మనకు డాక్టర్ అడ్వైజ్ చేస్తారు. అయితే ఇది కూడా రెటీనా పర్సెంటేజ్ 100% హెల్తీగా ఉందా, రెటీనా ఎలా ఉంది ఏంటి అనేది మనకు పరీక్షలో తెలుస్తుంది. కాబట్టి సర్జరీ తర్వాత మన చూపు ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఎంత తక్కువ కనిపిస్తుంది అనేది ముందుగానే డాక్టర్ మనకు చెప్పడం జరుగుతుంది. అయితే మన క్యాట్రాక్ట్ అనేది మనం ఇదివరకు వీడియోలో అనుకున్నాం 1, 2, 3 అని గ్రేడ్స్ ఉంటాయని. గ్రేడ్ ఎక్కువ అయినప్పుడు మన టెస్టులు అనేది ఏదైతే స్కాన్స్ ఉన్నాయో అక్కడైనా తర్వాత వెనకాల నరాలైనా సరిగా కనిపించవు. ఎర్లీ స్టేజ్లో అయితే బాగుంటుంది. అయితే ఈ విధంగా మనము క్యాట్రాక్ట్ కానీ శుక్లాలు కానీ మన పరీక్ష జరుగుతుంది. తర్వాత ఒకవేళ మీకు సర్జరీ అవసరం పడుతుంది, ఎర్లీ లేదు క్యాట్రాక్ట్ చేయించుకుంటే బెటర్ అని డాక్టర్ సజెషన్ చేశారు. అయితే ఇప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీ ఎలా చేస్తారు? అయితే మొదటగా మీరు క్యాట్రాక్ట్ సర్జరీ సపోజ్ పోస్ట్ చేసుకున్నారు, రేపు సర్జరీ ఉంది లేదా 2 days తర్వాత ఉంది, 1 week తర్వాత ఉంది అనుకుంటే దానికన్నా ముందు డాక్టర్కు మీరు ఏవైనా మందులు వాడుతుంటే వాటి కోసం తెలియజేసినట్టయితే డాక్టర్ చెప్తారు, మీకు ఈ మెడిసిన్ వాడచ్చు, ఈ మెడిసిన్ వాడొద్దు, ఈ మెడిసిన్ ఆపండి, ఈ మెడిసిన్ అని చెప్తారు. అది ఎలా అయితే చెప్పారో దాని ప్రకారం మీరు వచ్చినట్టయితే మీరు ఎప్పుడైతే హాస్పిటల్కి రీచ్ అయ్యారో అప్పుడు మీకు వార్డులో డ్రాప్స్ వేసి కనుపాప పెద్దగా చేయడానికి ఒక డ్రాప్ వేస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని థియేటర్కి తీసుకెళ్తారు. థియేటర్కి తీసుకెళ్ళినాక అక్కడ వీలుగా మీకు డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి చేయడమా లేదా టాపికల్ అనస్థీషియా అంటారు డ్రాప్స్ వేసి చేయడమా అనేది ముందుగానే డాక్టర్ మీకు చెప్తారు. ఆ తర్వాత డాక్టర్ మీకైతే ఏదైతే ఓపీలో చెప్పారో ఏం లెన్స్ పెట్టాలో, మీకు విజన్ ఎంత ఉంటుంది, సర్జరీ తర్వాత ఎంత ఏమవుతుంది అనేది దాని ప్రకారం సర్జరీ చేస్తారు. అయితే సర్జరీ సాధారణంగా 15 to 20 minutesలో అయిపోతుంది. కాకపోతే ఒక్కోసారి ఐలో ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చాయనుకో సర్జరీ అయ్యే టైంలో కొంచెం లేట్ కూడా అవ్వచ్చు. అయితే ఆ తర్వాత మీరు సర్జరీ అయినాక థియేటర్ నుంచి వార్డుకు వెళ్తారు. వార్డుకు వెళ్ళాక ఒక 10 to 15 minutes పడుకున్న తర్వాత మీకు మెడిసిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ మెడిసిన్ అనేది ఎలా వాడాలి ఏంటి అనేది సిస్టర్స్ చెప్తారు. ఆఫ్టర్ మీరు ఇంటికి వెళ్ళొచ్చు. అయితే ఇదివరకు రోజుల్లాగా కంటికి కుట్లు వేయడం కానీ, దగ్గొద్దు, తుమ్మొద్దు, బరువులు ఎత్తొద్దు, గట్టివి నవలొద్దు అనేది ఏవీ లేవు. ఇప్పుడంతా అడ్వాన్స్ అయింది. ఏవైనా తినొచ్చు, ఎటుపక్కైనా పడుకోవచ్చు, బరువులు ఎత్తవచ్చు, అన్నీ చేయొచ్చు, అన్ని కామన్ రొటీన్. సర్జరీ అయిన తర్వాత కంటి దగ్గర హైజీన్ మెయింటైన్ చేయాలి. డ్రాప్స్ వేసుకునేటప్పుడు కూడా హ్యాండ్స్ శుభ్రంగా చేసుకోవాలి, డ్రాప్స్ వేసుకోవాలి, డాక్టర్ చెప్పినట్లు డ్రాప్స్ వాడాలి.
తర్వాత డాక్టర్స్ ఎప్పుడైతే ఫాలోఅప్కి రమ్మంటారో అప్పుడు తప్పనిసరిగా రావాలి. ఇది ఈరోజు వీడియో. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.